ఒక పెద్ద కాలేజ్ ఉండేది. అక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రాకేష్. చాలా తెలివైనవాడు, ధైర్యమైనవాడు. అదే కాలేజీలో ఒక అందమైన అమ్మాయి కూడా ఉండేది. తన పేరు అఖిల. రాకేష్కి కాలేజీలో మంచి మార్కులొచ్చాయి. అతన్ని చూసి అఖిల ప్రేమించడం ప్రారంభించింది. ఒకరోజు ఇద్దరూ కలుసుకుని ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అలా ఇద్దరూ చాలా సంతోషంగా కలిసి తిరిగేవారు. అలా వారి ప్రేమ ముందుకు సాగింది. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాకేష్ అఖిలను మరో వ్యక్తితో చూశాడు. రాకేష్ ఆమెను ఆపాలని ఎంతో ప్రయత్నించాడు. కాని అఖిల మాత్రం అతని మాట వినకుండా వెళ్ళిపోయింది. ఆమె వేరే వ్యక్తితో తిరగడం చూసిన రాకేష్ ఆమెను వదిలేసి ఆ కాలేజీని కూడా వదిలి వెళ్ళిపోయాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అఖిల్ రుద్ర యూనివర్సిటీలో చేరగా రాకేష్ కూడా అక్కడికి వచ్చాడు. ఒకరిని ఒకరు చూసుకున్నారు. కానీ ఎలాంటి మాటలు లేకుండా దూరమయ్యారు. అఖిల అతనితో మాట్లాడాలని ప్రయత్నించింది. తెగిపోయాడు. అఖిల అతనితో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించింది. కాని రాకేష్ మాత్రం ఎప్పటికీ ఆమెను పట్టించుకోలేదు. రుద్రకు రాకేష్ అంటే అస్సలు ఇష్టం లేదు. అతన్ని ఏదో చేయాలనే కోపం ఉన్నా రాకేష్ మాత్రం పట్టించుకోలేదు. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. అఖిల ఎలాగైనా రాకేష్ దగ్గరకు రావాలని ప్రయత్నించింది. రాకేష్ దగ్గరకు విలాసవంతమైన కార్లు చేరుకున్నాయి. ఆ దృశ్యం చూసి అఖిల ఆశ్చర్యపోయింది. ఆ దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక ధనవంతుడు రాకేష్కు సెల్యూట్ చేసి తీసుకెళ్లాడు. అఖిల హృదయం బాధతో నిండిపోయింది. తన తప్పు ఇప్పుడు అర్థమైంది. నేను అనవసరంగా 5 సంవత్సరాలు రాకేష్కు దూరంగా ఉన్నాను. రాకేష్ మాట వినాల్సి ఉండే. అసలు రాకేష్ ఎవరు? ఈ 5 సంవత్సరాల్లో అతని జీవితం ఎలా మారింది?